కలిగినందుకు మనస్ఫూర్తిగా స్వామివారికి అట్లానే బీర్పూర్ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి ఘట్టంలో పెళ్లి కొడుకు గురించి పెళ్లి కూతురు గురించి ఇద్దరు అర్చక స్వామి వారు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్న సమయంలో రావడం చాలా సంతోషం అనిపించింది. ఎట్లయితే మనం మనుషులం ఆడపెళ్లి వాళ్ళం మగ పెళ్లి వాళ్ళని చెప్పుకుంటామో అట్లానే అమ్మవారి గురించి అయ్యవారి గురించి చాలా అద్భుతంగా చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన నా పెళ్లిలో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా నిజంగానే మన బిడ్డను స్వామివారికి ఇస్తున్నట్టు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా అద్భుతంగా చెప్పినటువంటి పెద్దలు అర్చక స్వాములందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలిసిందే మన తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గొప్ప గుడి కట్టించుకున్నాడు కేసీఆర్ గారితో. అట్లనే బీర్పూర్ లో కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు కూడా కేసీఆర్ గారిని వారి చేత గుడి కట్టించుకున్నారు, కొంత ఎక్స్టెండ్ చేసుకోగలిగినారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. సో ఇక ముందు కూడా తప్పకుండా మా యొక్క సహకారము వేరే ఆలయానికి ఈ ఊరికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఎక్కడెక్కడ వాళ్ళు ఏమన్నా తెలియని వింత వింత సమస్యలున్నా జబ్బులున్నా కూడా బీర్పూర్ వచ్చి లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టి మొక్కుకొని పోతారు, మహిమగల దేవుడు అని చెప్తారు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినామంటే తప్పకుండా ఆ స్వామివారి దయతోని మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గౌరవనీయులు పెద్దలు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు ఉన్నారు, అట్లానే చొప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారు ఉన్నారు, సోదరి జెడ్పీ చైర్మన్ మాజీ జెడ్పీ చైర్మన్ గావ వసంత గారు ఉన్నారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు అందరు కూడా ఉన్నారు. అందరి తరఫున కూడా మళ్ళొకసారి స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.